హాయ్ అండి. వెల్కమ్ టు కేదార్స్ కిచెన్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను ఒక కప్పు బొంబాయి రవ్వతో ఒక మంచి స్నాక్స్ రెసిపీని చూపించబోతున్నాను. సూజీ టమాటో రెసిపీని చూపించబోతున్నానండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. అంతేకాదు ఇది తయారు చేయడం చాలా తేలికే. చాలా టేస్టీగా యమ్మీగా ఉండే రెసిపీని ఎలా అనేది నేను ఇప్పుడు వీడియోలో చూపించేస్తాను. దానికోసం ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను. ఒక క్యారెట్ని ఇలా తురిమి తీసుకున్నానండి. అలాగే ఒక టమాటోని ఇలా కట్ చేసి తీసుకున్నాను. పచ్చిమిర్చిని కూడా ఇలా ముక్కలు చేసి తీసుకున్నాను. 1 వరకు తీసుకున్నానండి. కాస్తంత కొత్తిమీర వేసుకొని రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా పొడి 1 టీ స్పూను, జీలకర్ర పొడి 1 టీ స్పూన్ వేసుకొని ఇలా చక్కగా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటున్నానండి. ఇదంతా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత నేను చక్కగా ఇలాగా మిక్స్ చేసుకుంటున్నానండి. సో కన్సిస్టెన్సీ అంతా ఈ విధంగా ఉండాలండి. మీకు చూపిస్తున్నాను చూడండి. సో ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను గుంత పొంగడాల రేకుని తీసుకొని అందులో ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని చక్కగా నేను వాటిలో ఫిల్ చేసేసుకుంటున్నానండి. సో ఈ రెసిపీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంతేకాదు ఈవినింగ్ స్నాక్స్ రెసిపీకి కూడా చాలా బాగుంటుందండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. సో ఈ రెసిపీ చాలా టేస్టీగా జ్యూసీగా ఉంటుంది కూడా. సో ఇదంతా ఫిల్ చేసుకున్నాక 2-3 నిమిషాలు నేను మూత పెట్టుకొని కుక్ చేసుకుంటున్నాను. 2-3 నిమిషాల తర్వాత వేగిపోయినాయి కదా, ఒకసారి టర్న్ చేసుకుంటున్నానండి. సో ఇప్పుడు టర్న్ చేసుకున్న తర్వాత మరొకసారి కుక్ చేసుకుంటున్నాను. 1 నిమిషం వరకు ఇలా కుక్ చేసుకొని ఇప్పుడు వేగిపోయినాయి కదా, తీసి ఒక ప్లేట్లో వేసేసుకుంటున్నాను అన్నిటిను. సో ప్లేట్లో పక్కన పెట్టుకున్నాక ఒక కళాయిలో 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని అందులోకి 1 టీ స్పూన్ అంతా జీలకర్ర, 1/2 టీ స్పూన్ అంతా ఆవాలు, ఒక పించ్ అంతా ఇంగువ వేసుకొని 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఇలా చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను. చిటపట్లాడిన తర్వాత 3 టమాటాలను మీడియం సైజు ఉన్న టమాటాలు తీసుకున్నానండి. వాటిని పేస్ట్ చేసుకొని వేసుకున్నాక రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ కారము వేసుకొని ఇలా కలుపుకుంటున్నాను. 1 టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా కలుపుకుంటున్నాను. కాస్తంతా ఇలా దగ్గరికి అయ్యే వరకు కలుపుకున్నాక 1 టేబుల్ స్పూన్ అంతా టమాటో సాస్ కానీ కచప్ కానీ యూజ్ చేసుకోవచ్చు. నేనైతే టమాటో సాస్ను వేసుకున్నానండి. సో ఇలా ఒక్కసారి కలుపుకొని గుంత పొంగడాలు ఉన్నాయి కదా, వాటిని ఇలా వేసేసుకుంటున్నాను. ఈ గుంత పొంగడాలను 1 నిమిషం వరకు నేను ఇలా కలుపుకుంటున్నానండి. సో వీటన్నిటికీ ఈ మిక్చర్ అంతా పట్టే వరకు బాగా కలుపుకుంటున్నాను. సో ఈ రెసిపీ చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుందండి. సో ఇది సైడ్ డిష్కి కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఏదైనా పెరుగన్నంలోకి కానీ, సాంబార్లోకి కానీ, రసంలోకి కూడా నంచుకొని తింటే చాలా బాగుంటుంది కూడా. సో ఇప్పుడు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను తీసి ఒక బౌల్లో వేసేసుకుంటున్నాను. సో ఆ తర్వాత నేను కాస్తంత కొత్తిమీరని వేసుకుంటున్నానండి. కొత్తిమీర వేసుకుంటే మరింత టేస్ట్ వస్తుంది కాబట్టి నేను కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నానండి. సో ఇప్పుడు నేను టేస్ట్ అయితే చూస్తున్నాను ఒకసారి. చాలా అంటే చాలా బాగుందండి. తప్పకుండా మీ రెసిపీ ట్రై చేస్తారు కదా. మరెందుకు ఆలస్యం, తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. అంతేనండి ఇవాల్టి వీడియో. మరికొన్ని వీడియోస్లో కలుద్దాం.